గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమోనియా పాలసీ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించింది. ఇది ఎందుకంటే మనకి ఈ పాలసీల నుంచే క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇది రెండో పాలసీ. ఈ రెండో పాలసీని అందులో ఉన్న కరెంట్ అఫైర్స్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ని గ్రీన్ అమోనియాని ఉత్పత్తి చేసే ప్లాంటుని మనకి ఎన్టీపీసీ సింహాద్రి విశాఖపట్నంలోనే నిర్మిస్తుంది, పూడిమడక అనకాపల్లి జిల్లాలో. కాబట్టి ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్ని కూడా చాలా ఇంపార్టెంట్గా చదువుకోవాలి. ఇక్కడ ఏదైతే పాలసీని ప్రకటించారో ఆ పాలసీ రిలేటెడ్, ఇప్పుడు నేను ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ చెప్పాను మీకు 2023-27, దానికి రిలేటెడ్గా ఉన్న అన్ని అంశాలు, ఇండస్ట్రియల్ కారిడార్స్, నోడ్స్, అందులో ఉన్న ల్యాండ్ అన్నీ కూడా, ల్యాండ్ బ్యాంక్ ఎంత ఉంది అంతా కూడా చెప్పడం జరిగింది. అందులోంచి క్వశ్చన్ టచ్ చేస్తే మన నోట్స్ దాటి వెళ్ళే అవకాశమే లేదు. గుర్తుపెట్టుకోండి, నోట్స్ దాటి వెళ్ళే అవకాశం లేదు. ఓపెన్ ఛాలెంజ్. క్వశ్చన్ ఖచ్చితంగా టచ్ చేస్తాడు, మనం అయితే ఆన్సర్ కూడా పెడతాం. రైట్ది ఆన్సర్ ఎవడైనా పెడతాడండి, రైట్ పెట్టేవాడే విజేత, అంతే కదా. బౌండరీలో స్టేడియంలో 6 కొట్టిన వాడే గొప్పవాడు, గల్లీల్లో ఎవడైనా కొడతాడు. రూమ్లో అయితే మరీ కొట్టేస్తారా, గోడ తగిలితే 6 అంటే కొట్టిలేరా. ఏపీ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియా పాలసీ 2023. దీనికి ఒక స్పెషల్ ఉందండి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీనేమో 2023-27 అని ప్రకటించారు. కానీ దీన్ని డైరెక్ట్గా ఏం చేశారంటే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా పాలసీ 2023 అని ప్రకటించారు అంతే. కానీ ఆ కిందకు వెళుతున్న కొలది దానిలో మొత్తం ఆ విధానాన్ని చదువుతూ ఉంటే ఇది ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది అని ప్రకటించారు. 5 సంవత్సరాల వరకు అమల్లో ఉంటుందంటే 2028 వరకు. అయితే అక్కడ కండిషన్ ఏం పెట్టాడంటే, ఈ జీవో చదివినప్పుడు 5 సంవత్సరాలు లేదా తదుపరి పాలసీని ప్రకటించేంత వరకు అమలులో ఉంటుంది. 5 years ఆర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ పాలసీ అని ఇచ్చారు. కాబట్టి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆప్షన్స్ని చాలా జాగ్రత్తగా చదవాలి. కానీ 5 yearsలో తీసేస్తారండి, గవర్నమెంట్ మారితే వెంటనే లేపేస్తారు దీన్ని, కొత్త పాలసీ వస్తుంది. ఎందుకు వాళ్ళు ఉంచింది మేము ఎందుకు కంటిన్యూ చేయాలని. దీనికి ఇదే చట్టం కాదు కదా, పాలసీ మాత్రమే, ఒక విధానం మాత్రమే. మనకి ఎగ్జామ్ జరిగే వరకు ఈ గవర్నమెంటే ఉంటుంది కాబట్టి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, అంతే, అంతకుమించి ఏం లేదు. అయితే గ్రీన్ హైడ్రోజన్ అంటే తక్కువ కాలుష్యము లేదా కర్బన ఉద్గారాలని విడుదల చేసేది. ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి చేయడం కోసం ప్లాంట్లని లేదా పరిశ్రమల్ని నెలకొల్పిన వారికి ఈ విధానంలో ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలను ఇస్తుంది. ఎందుకంటే మనకి COP26 సమ్మిట్ జరిగింది. COP26 ఈ సంవత్సరం జరిగింది, 28. COP26 సమ్మిట్ ఎప్పుడు జరిగింది? 2021లో జరిగింది. దాని తర్వాత COP27 జరిగింది. ఎప్పుడు? 2022లో. 2023లో COP28 జరిగింది. ఈ COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఈ సమావేశము స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగింది. స్కాట్లాండ్లోని గ్లాస్గో అనే నగరంలో COP26 జరిగితే ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ వాజ్ అటెండెడ్. నరేంద్ర మోడీ ఆ సమావేశానికి హాజరయ్యి ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటనకే పంచసూత్ర అని పేరు. వాట్ ఈస్ ద నేమ్? పంచసూత్ర అని 5 సూత్రాలని ప్రకటించారు ఆయన. ఆ 5 సూత్రాల్లో భాగంగా భారతదేశము నెట్ జీరోగా ఎప్పటికీ 2070 నాటికి 0 కర్బన ఉద్గారాలని వాతావరణంలోకి విడుదల చేస్తుందని లక్ష్యంగా పెట్టుకున్నారు. మిగతా దేశాలు 2050 కండి, కానీ మనం మాత్రం 2070కి ప్రకటించడం జరిగింది. అయితే ఆ సూత్రాలలో భాగంగా, పంచసూత్రాలలో భాగంగా ఇది 5వ సూత్రం అండి. ఇండియా టార్గెటింగ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2030.
2070 నాటికి కర్బన ఉద్గారాలని 0 స్థాయిలో విడుదల చేస్తాం వాతావరణంలో అని ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగా 2022లో కేంద్ర ప్రభుత్వము గ్రీన్ హైడ్రోజన్ మరియు గ్రీన్ అమ్మోనియా పాలసీని ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ తన చర్యల్లో భాగంగా 2023లో గ్రీన్ హైడ్రోజన్ గ్రీన్ అమ్మోనియా పాలసీని విడుదల చేశారు. గ్రీన్ హైడ్రోజన్ని విడుదల చేయడము అంటే ఆల్రెడీ ఉన్న ప్లాంట్స్ కొత్తగా ఏర్పాటు చేసుకోవడం లేదా కొత్త గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని చేసే ప్లాంట్స్ని రాష్ట్రంలో నెలకొల్పడం, వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వడం ఈ పాలసీ యొక్క ప్రధానమైన ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ గ్రీన్ హైడ్రోజన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు అంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్, నీటి విద్యుత్ విశ్లేషణ. మీరు చదువుకున్నప్పుడు ఏమో కానీ నేను చదువుకున్నప్పుడు ఆ బొమ్మ ఉండేది, ఒక తొట్టె, ఆ తొట్టికేమో 2 పరీక్ష నాళికలు, కింద నుంచి కరెంట్ ఇస్తే నీరు హైడ్రోజన్గా ఒక గొట్టంలోకి ఆక్సిజన్గా ఒక గొట్టంలోకి వెళ్ళిపోవడం. మాకు ప్రతి పరీక్షలో వచ్చేది ఈ బొమ్మ. ఇలా విద్యుత్తుని ఉపయోగించి నీటిని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్గా విడగొట్టడం, దాన్ని గ్రీన్ హైడ్రోజన్ అని పిలుస్తారు. లేదా బయోమాస్ని ఉపయోగించి హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం. అయితే ఇక్కడ విద్యుత్తుని ఉపయోగించి నీటిని విశ్లేషణ చేస్తామని చెప్పాం. ఆ విద్యుత్తు రెన్యూవబుల్ ఎనర్జీది అయి ఉండాలి. సోలార్ ఎనర్జీ నుంచైనా ఉపయోగించుకోవచ్చు, విండ్ ఎనర్జీ నుంచైనా ఉపయోగించుకొని నీటి అణువుల్ని విడగొట్టి గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఆ గ్రీన్ హైడ్రోజన్ని స్టోర్ చేసి వివిధ దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం కోసం ఈ విధానము భారీ స్థాయిలో ఉపయోగపడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధానాన్ని 2023లో జీవో నెంబర్ 14 GOMS 14ని తీసుకురావడం జరిగింది. డేటెడ్ 20th June 2023, 26/2023. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇంకా అది మార్చి నుంచి వచ్చిందేమో జీవో, ఇది ఇంకా జూన్ నుంచి వచ్చింది జీవో కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. June 20, 2023 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల కాల పరిమితి లేదా నెక్స్ట్ పాలసీని ప్రకటించేంత వరకు అమల్లో ఉంటుంది. 5 సంవత్సరాల అంటే మోర్ ఓవర్ 2028 వరకు అమలులోకి ఉండడం జరుగుతుంది. వీరికి ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ ప్రోత్సాహకాల్లో మనకి ఆంధ్రప్రదేశ్కి ఎంత కావాలో, గ్రీన్ హైడ్రోజన్ ఎంత కావాలో, ఆ లక్ష్యం ఏమిటో, ఈ ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేయడం వలన ఉద్యోగ అవకాశాలు ఎన్ని కల్పించబడతాయి ఏమిటి అన్నది చూద్దాం తరువాయి భాగం.